హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నేను శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క ప్రవచనం చూడండి. దేవుని యొక్క ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాగ్దానము. చాలామంది అనేక మంది మాకు మరలా రెస్పాండ్ అవుతూ ఉన్నారు. ఈ యొక్క వాగ్దానం విని మేము ఈ యొక్క ప్రవచన వాక్కును విని మేము బలపడుతున్నాము పాస్టర్ గారు, ప్రాఫిట్ మేము బలపడుతున్నామని చాలామంది మాకు మరలా తిరిగి కామెంట్స్ రూపంలో కానీ మాకు పర్సనల్గా తెలియజేస్తున్నారు. సో అందుని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. చూడండి, ఈరోజు దేవుని యొక్క ప్రవచనము చూడండి. ఆదికాండము, ఈరోజు దేవుని యొక్క ప్రవచనము ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనము. దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. హల్లెలూయా. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుడు ఫలించమని చెప్తా ఉన్నాడు. చాలాసార్లు మన జీవితాల్లో మనం సరైన ఫలింపులోనికి రాలేం, మనం ఫలించలేం. ఎందుకంటే సాతానుడు చాలామంది క్రైస్తవుల వెంట, ఎవరైతే యథార్థంగా దేవుని సన్నిధిలో కొనసాగుతున్నారో, ఎవరైతే నిజమైన భక్తి దేవుని ఎదుట యథార్థంగా ముందుకెళ్ళాలని ఎవరైతే నిశ్చయించుకొని దేవుని యొద్ద కమిట్మెంట్ తీసుకొని ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటారో, సాతానుడు వారిని ఫలింపులోనికి రానివ్వకుండా, అంటే ఫలించనివ్వకుండా వారి యొక్క ఆశీర్వాదాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తుంటాడు. గమనించండి, ఆదాము హవ్వను దేవుడు ఆశీర్వదించాడు, కానీ వారు నిజమైన ఫలింపులోనికి రాలేదు. ఎందుకంటే సాతానుడు వారిని మోసపరిచాడు. ఈరోజు నువ్వు ఒక విషయంలో ఫలించట్లేదు, గత 15 సంవత్సరాలుగా ఒక ఇంటి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే అది నిజానికి సరైన ఫలింపు కాదు. ఎందుకంటే దేవునికి ఎంత సామర్థ్యం ఉందంటే, మీరు నమ్మితే ఒకే ఒక సంవత్సరంలో దేవుడు మీకు సొంత ఇంటిని ఇవ్వగలడు. మీరు నమ్మితే దేవుడు ఒకే ఒక సంవత్సరంలో మిమ్మల్ని ఆశీర్వదించగలడు. దేవునికి ఆ సామర్థ్యం ఉంది. కానీ చాలామంది ఫలించలేకపోతున్నారు. ఎందుకంటే మీ ఆశీర్వాదమును సాతానుడు ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవునితో ఎప్పుడు కూడా సమస్య లేదండి. దేవునితో ప్రతిసారి ఏ సమయంలో అయినా సరే దేవునితో సమస్య లేదు. కానీ ఏంటంటే ఒక మనుషులుగా మనతో సమస్య ఉంది. సాతానుడు మనల్ని దాడి చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సాతానుడు ఏ విధంగా ఎంటర్ అవుతాడంటే, మీరు వాడికి ఇచ్చే అవకాశాలను బట్టి వాడు ఎంటర్ అవుతూ ఉంటాడు. వాడు దాడి చేయడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఏదైనా ఒక విషయంలో మీ జీవితంలో మీరు ప్రార్థన చేస్తున్నారో దానిలో ఫలింపు లేదు అని మీరు అనుకుంటే, జస్ట్ బైండ్ ద డీమన్స్, దురాత్మను బంధించండి. ఎందుకంటే దాని వెనుకాల సైతాను పనిచేస్తున్నాడు. ఈ ప్రార్థనలో మీరు ఏకీభించండి. ఈ ఉదయకాలం దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటి అని అంటే, మీరు ఫలింపులోనికి రాబోతున్నారు. మహోన్నతుడా, పరిశుద్ధుడా తండ్రి, ఎంతమంది అయితే ఈ యొక్క వాగ్దానం వీక్షిస్తూ ఈ ప్రవచన వాక్కును వీక్షిస్తున్నారో, యేసు నామంలో తండ్రి, నీ బిడ్డలు ఫలింపులోనికి రాకుండా ఆపాలని ప్రయత్నం చేస్తున్న ప్రతి దురాత్మను బంధిస్తూ తండ్రి సర్వ సమృద్ధిని రిలీజ్ చేస్తున్నాను. యేసు నామంలో వీరు ఫలించెదరుగాక అని దీవిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.